నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం అమ్మ, ఇంటిలో వచ్చారు. మేము అనుభవిస్తున్న బాధను మీకు చెప్పుకోవడానికి వచ్చామండి. నేను ఈ ఊళ్ళో ఉండగా మీకు బాధలా? బాధలేంటే అలా మాట్లాడతారేంటండి మీరు? మేము వాడుకుని నీళ్ళు డ్రైనేజ్ లేక బయటకు వెళ్ళాక రోడ్ల మీదకి వచ్చి దోమలు పెరిగిపోతున్నాయండి. ఆ దోమలు కుట్టడం వల్ల జ్వరాలు వస్తున్నాయి. మా నాన్న ఆ దోమలు కుట్టి మలేరియా జ్వరంతో మంచం మీద పడ్డాను. నన్ను పోషించేవారు ఎవరండి? మీకోసం చాలా పథకాలు ఉన్నాయమ్మ, డబ్బొచ్చిలో నేను చూస్తాను. అలాగే అంటున్నారండి, మళ్ళీ మర్చిపోతున్నారు. ఈ ఊళ్ళో డ్రైనేజీలే కాక చెత్త చెదరం కూడా ఎక్కువగా ఉందండి. మీరు కొంత శ్రద్ధ తీసుకోవాలి ఇట్ల మీద. సరేనమ్మా? సరే ఏంటండి, మేము ఓట్లు వేసినప్పుడు అయితే మా దగ్గరికి వచ్చి అడుగుతారండి. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత వాదనలు మర్చిపోయి వెళ్ళిపోతారండి మీరు. కలెక్టర్ గారికి లెటర్ పంపానమ్మా, ప్రాసెస్లో ఉన్నది. ప్రాసెస్లో ఉంటే ఇప్పుడు చేస్తారండి. అయిపోద్ది అమ్మ, రేపు ఇంకల్లా అయిపోద్ది. అలాగేనండి. నమస్కారం. నమస్కారం. ఇంకా హే మురికి 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 మురికరే, శుభ్రమైన వీధుల కోసం మా ఊరంతా వెతికేస్తాను. హే మురికి 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 మురికరే, రోడ్డు పైన చెత్త నుండి దోమలు కుట్టి జబ్బులన్నీ కూడా మాకు వచ్చి సంతలోకి వెళ్ళినాను, బస్ స్టాండ్కి వెళ్ళినాను, చిన్నపేట వెళ్ళినాను, పెద్దపేట వెళ్ళినా, స్కూల్లోకి వచ్చి నేను సెట్ అయ్యాను. మన సర్పంచ్ చెత్తని ఏం చేశాడు? ఇంట్లో చెత్త కవర్లో వేసి రోడ్డు పైన వేసేస్తారు. మురికి 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 హే మురికి 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 మురికరే,